హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను చికెన్ మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. దానికోసం ముందుగా గిన్నె తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాయి అనమాట. ఇప్పుడు పసుపు వేసేసుకొని మళ్ళొకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను ముందుగానే ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసేసుకొని కీమాలా చేసుకున్నాను అనమాట. ఆ కీమాని దీంట్లో వేసేస్తున్నాను. వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కీమా తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఉప్పు, కారం, సరిపడా అంతానే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ స్పైసీ అయిపోతుంది. అందుకని కొంచెం ఉప్పు, కారం దానికి సరిపడా అంతా వేసుకున్నాను అనమాట. దీంట్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయలేదు. కొంచెం గరం మసాలా వేసి ఒక 5 minutes ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, చికెన్ కీమా అయితే రెడీ అయిపోయింది. అది పక్కకు పెట్టేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను. చూడండి, నేనైతే బెంగళూరు మిర్చి తీసుకున్నాను. లోకల్ మిర్చి తీసుకుంటే స్పైసీ ఉంటుంది, బెంగళూరు మిర్చి తీసుకుంటే స్పైసీగా ఉండదు. అందుకని ఈ బెంగళూరు మిర్చిని అయితే తీసుకున్నాను, బజ్జీ మిర్చి. మనమైతే ముందుగా తయారు చేసుకున్న కీమానైతే ఈ మిర్చి బజ్జీలో స్టఫ్ లాగా పెట్టాలి. అన్ని మిరపకాయ బజ్జీలకి ఇలాగే స్టఫింగ్ చేసుకోవాలండి. చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఆరిన తర్వాత చూడండి, ముందుగానే నేను బజ్జీ పిండి అయితే కలుపుకున్నాను. బజ్జీ పిండిలో ఏం లేదండి, శనగపిండి, అలాగే ఉప్పు, కొద్దిగా సోడా, అంతే. మీకు కావాల్సితే కొంచెం వామ కూడా వేసుకోవచ్చు. వేసి నేను ఒక గ్లాస్లో అయితే ఈజీగా ఉంటుంది డిప్ చేయడానికి, కానీ గ్లాస్లో వేసుకొని బజ్జీలా వేసేసుకుంటున్నాను. ఈ మిరపకాయ బజ్జీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వర్షం పడింది కదా, ఏదైనా తినాలనిపించింది అని చెప్పి ఇలా మిరపకాయ బజ్జీ అయితే చికెన్తో చేసి ట్రై చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఏ చట్నీ ఏమీ అవసరం లేదండి. చికెన్ ఉంది కదా, చికెన్తో మిరపకాయ బజ్జీ చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్. ఓకే, బాయ్.